హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. బస్ అంటే జనాలు భయపడుతున్నారు. ముఖ్యంగా ఈ స్లీపర్ కోచ్ బస్సులు అంటే జనాలకు ఒక భయం పట్టుకుంది. ఎంబేలెత్తిపోతున్నారు. ఒకటా రెండా ఎన్నో సంఘటనలు. బస్సు ఎక్కి ఇంటికి క్షేమంగా వెళ్ళేదాకా కూడా గుండెల్లో భయమే. మొన్నటికి మొన్న చూస్తే రాయవరం దగ్గర జరిగిన బస్సు ప్రమాదం, 19 మంది సజీవ దహనం. ఇలాంటి సంఘటనలు 2 రోజులకు ఒకటి జరుగుతున్నా కూడా మరి ప్రభుత్వాల్లో చలనం లేదా? ఎందుకు ఫిట్నెస్ లేని బస్సుల్ని రోడ్ల మీదకి పంపిస్తున్నారు? ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు జనాల్లో ఉత్పన్నమవుతున్నాయి. మొన్న మధ్యన అక్టోబర్లో జరిగినటువంటి సంఘటన, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్నటువంటి బస్సు ఒక రోడ్డు మీద పడినటువంటి బైక్ను ఢీకొట్టినప్పుడు ఆ బైక్ వెళ్ళి పెట్రోల్ ట్యాంక్ తగలగానే అది బ్లాస్ట్ అవడంతో దాదాపు 20 మంది ఆ రోజున సజీవ దహనం అయిపోయారు. అది చాలా పెద్ద ఫైర్ యాక్సిడెంట్. ఆ తర్వాత చూస్తే ఒక టిప్పర్ వచ్చి బస్సును గుద్దేసింది తాండూరు, ఇక్కడ వికారాబాద్ నుంచి వస్తున్న సమయంలో. ఈ సంఘటన మర్చిపోకముందే మళ్ళీ నంద్యాల దగ్గర ఒక సంఘటన, అది మర్చిపోకముందే మళ్ళీ ఈ రాయవరం మార్కాపురం దగ్గర రాయవరంలో జరిగినటువంటి సంఘటన. ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే 2-3 రోజులకు ఒక సంఘటన జరుగుతుంది. అయితే ఈ బస్సులకు సంబంధించిన ఒక షాకింగ్ విషయం బయటపడ్డది ఏంటంటే, ఈ బస్సులను ఏవైతే ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయో ఈ బస్సులన్నీ అరుణాచల్ ప్రదేశ్లో వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్, అదేవిధంగా ఫిట్నెస్ పరీక్షలన్నీ అక్కడే జరుగుతాయి. కానీ నడిచేది మాత్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరుగుతూ ఉంటాయి. ప్రైవేట్ ట్రావెల్స్ వ్యక్తులు అరుణాచల్ ప్రదేశ్లోనే ఎందుకు రిజిస్ట్రేషన్ చేపిస్తారు, అక్కడనే ఫిట్నెస్ టెస్టులు ఎందుకు చేయిస్తారంటే ట్యాక్స్ తక్కువగా పడతాయనే ఉద్దేశంతో అక్కడ ఇవన్నిటిని టెస్టులను చేయించుకొని రిజిస్ట్రేషన్ అక్కడ చేయించుకొని ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వీటిని తిప్పుతూ ఉంటారు. అయితే వీటిని మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఈ అధికారులు పెద్దగా సీరియస్గా తీసుకొని పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ తర్వాత ఈ బస్సులు ఏం చేస్తారంటే అక్కడి నుంచి తీసుకొచ్చుకున్న తర్వాత వీళ్ళు ఆల్టరేషన్ చేస్తారు. సీటింగ్ ఉన్న బస్సుల్ని స్లీపర్ కోచ్ బస్సులుగా ఆల్టరేషన్ చేయడంతో కిటికీలు చాలా చిన్నగా అయిపోతున్నాయి. ఒకవేళ ప్రమాదం జరిగినా కూడా వాళ్ళు బయటపడడానికి చాలా కష్టం. అయితే ముందు డోర్ నుంచి వెళ్ళాలి, లేదంటే వెనక డోర్ పగలగొట్టుకొని బయటకు రావాలి. సైడ్కు ఉన్నటువంటి అద్దాలు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి బయటపడడానికి చాలా చాలా కష్టం. నిన్న మార్కాపురంలో జరిగినటువంటి బస్సు ప్రమాదం అలాంటిదే. ఒకవేళ వీళ్ళు ఆ స్లీపర్ కోచ్ ఆల్టరేషన్ కనుక జరగకపోయి ఉంటే అద్దాలు పగలగొట్టుకొని దాదాపు సగానికి పైగా జనాలు బయటకు వచ్చేవాళ్ళు. కానీ అవి చిన్న సైజులో అద్దాలు, కిటికీలు ఉండడంతో వీళ్ళు వెనక నుంచి అద్దాలు పగలగొట్టుకొని బయటకు వచ్చామని చెప్పేసి ఆ బస్సులో ఉన్నటువంటి బయటపడ్డ ఒకరిద్దరు జనాలు కూడా అదే విషయాన్ని బయట చెప్పడం జరిగింది. ఇలా ఈ ప్రమాదాలన్నిటికీ కారణం బస్సు యజమానుల నిర్లక్ష్యం, ప్రభుత్వాలు సీరియస్గా దృష్టి పెట్టకపోవడం, అదేవిధంగా వీళ్ళు ఆల్టరేషన్ చేసి జనాల్లోకి పంపడం వల్ల ఈ ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. దానికి తోడు ఈ డ్రైవర్లు ఫుల్గా మందేసి డ్రైవింగ్ చేయడం, లేదంటే వాళ్ళు వరుసగా నిద్ర లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే ప్రభుత్వాలు జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ప్రయాణికులు కూడా ఒకటి బాగా ఆలోచించాలి. అది ఏంటంటే, నిపుణులు చెప్తుంది ఏంటంటే, చాలా మంది బస్ ఎక్కగానే వెంటనే బిస్తరేసేసుకొని పడుకుంటారు. ఇక మన ఊరు వచ్చేదాకా ప్రశాంతంగా పడుకోవచ్చు అనే ఆలోచన చేస్తూ ఉంటారు. ఇది చాలా చాలా ప్రమాదం. ఎందుకంటే మనం నిద్రలోకి జారిపోయామంటే ఏదైనా ప్రమాదాలు జరిగితే బయటపడడం చాలా కష్టం. ఒక పూట నిద్ర లేకపోతే చచ్చిపోతాము మనం. అందుకే కాస్త మెలకువతో ఉండండి, నిద్రపోకుండా ఉండండి. ప్రయాణంలో ఉన్నప్పుడు అది ట్రైన్ అయినా బస్ అయినా ఏదైనా నిద్రకు దూరంగా ఉంటే బెటర్. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. మనం గాఢ నిద్రలో ఉన్నామనుకో, అది మనం తేరుకునే లోపే జరగాల్సిందంతా జరుగుతుంది. ముఖ్యంగా ఫైర్ యాక్సిడెంట్ అంటే క్షణాల్లో మంటలు వ్యాపిస్తాయి కాబట్టి మనం బయటపడడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అదే మనం మెలకువతో ఉన్నామనుకో, ప్రమాదం జరగగానే వెంటనే మనం బయటపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రయాణికులు కూడా ఇంట్లో పండుకున్నట్టు బస్సుల్లో కానీ ట్రైన్లో పడుకోకండి. ఒక్క పూట నిద్రపోకపోతే నష్టమేం లేదు. అందుకే బస్సుల్లో ఎక్కిన వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి అని కూడా నిపుణులు చెప్తున్నారు.